టీవీ నైన్లో వైజాగ్ పనిచేసిన రోజుల్లోనే ఇతని రియల్ ఎస్టేట్ బాగా పాపులర్. మళ్ళా అనేటువంటిది ఓ బ్రాండ్ ఇతను. అక్కడ ప్రోగ్రామ్స్ అవి కూడా పెట్టేవాడు, వినాయక చవితి అని లేకపోతే దీపావళి అని ఇట్లాంటి పండగల కార్యక్రమాలు చేయడం, ఇట్లాంటిది ఒక సెలబ్రేషన్ మూడ్స్ వీటితో బాగా పాపులర్. అలాగే రాజకీయాల్లోకి వచ్చి పార్టీ పరంగా ఉండటం, మొదట్లో కార్పొరేటర్గా ట్రై చేసినట్టున్నాడు అప్పట్లో. కార్పొరేటర్గా తర్వాత మేయర్ అవుదాం అనుకున్నాడు కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు. అట్లా ఏదో తర్వాత ఎమ్మెల్యే అవ్వడము ఇది నడిచిపోయింది. అయితే ఇతనేమి నగరాన్ని ప్రభావితం చేయగలిగినంతటి రాజకీయ నాయకుడు కాలేకపోయాడు. ఎప్పుడైనా సరే వ్యాపారస్తులు 2 కోణాల్లో రాజకీయాల్లోకి వస్తారు. నెంబర్ 1 రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఎక్కువ, అంటే రియల్ ఎస్టేటే కాదు పారిశ్రామికవేత్తలు కానీ వీళ్ళందరూ వచ్చేదని నేను అబ్జర్వ్ చేసింది రాజకీయ నాయకులు. అంటే పారిశ్రామికవేత్తలు, కాంట్రాక్టర్లు, వ్యాపారవేత్తలు రాజకీయాల్లోకి ఏదో ప్రేమతో ప్రజాసేవ చేయాలని రారు. ఇంకొకటి వాళ్ళు ఏదో దోచుకుందామని కూడా రారు. తాము దోపిడీకి గురి కాకుండా ఉండటానికి వస్తారు. తాము దోపిడీకి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిల్డర్ ఇవాళ నేను ఎప్పుడో రాసిన వార్తలు లేదా హిడెన్ ఆపరేషన్స్ ఇవాళ నిజ జీవితంలో జరుగుతుంటే కూడా స్పందన లేని సమాజాన్ని చూసి నవ్వుకుంటున్నా నేను. వైజాగ్లో ఉన్నప్పుడు ఒక ఉడా వైస్ చైర్మన్, ఒక ఉడా చైర్మన్